హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ మనమైతే ఇలా ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ ఇక్కడ 1.5 మీటర్ తోటి అయితే ఇలా నేను క్రాస్గా తీసుకున్నాను. వైట్ క్లాత్ కాబట్టి మీకు కొద్దిగా ఈ ఫ్రేమ్ మీదే కనిపిస్తుందో లేదో చూడండి. ఇలా క్రాస్గా 1.5 ఇంచుతో తీసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక థ్రెడ్ తీసుకున్నాను అనమాట. 12వ నెంబర్ థ్రెడ్ ఇది. ఇలా ఒక సైడ్కి మాత్రమే ఇలా పెట్టేసుకొని థ్రెడ్ ఇందులో మనము స్టిచ్ చేద్దాము. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అనమాట ఈ దారం ఎడ్జ్కి వచ్చేలాగా కుట్టేసుకోవాలి. ఇదైతే టైట్గా వేసుకోండి. కుట్టు లూజ్గా ఉంటే మళ్ళీ మనకి ఫినిషింగ్ అనేది పోతుంది. ఇలాగా మనము ఎంత ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అంత జాయింట్స్ పెట్టేసుకుంటూ క్లాత్కి చూడండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనకి పలక మెడ, ఈ కార్నర్స్ ఉండే నెక్స్ మోడల్స్కి కూడా ఈ మనకి ఇప్పుడు స్కాలప్ డిజైన్ బాగా ట్రెండ్గా ఉంది కదా, ఇలాంటి వాటికి కూడా పైపింగ్ వేసుకోవాలంటే ఈ మెథడ్లో చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, ఇలా సైడ్కి మనకి ఎడ్జ్కి వచ్చేలాగా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇట్లాగా వస్తుందన్నమాట. ఇలాగా ఒక సైడ్కి మాత్రమే. నెక్స్ట్ దీన్ని ఎలా వాడుకోవాలి అనేది కూడా మనం ఇంకొక వీడియోలో చూద్దాము. అంటే బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేయాలి, ఎలా అటాచ్ చేయాలి అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, కొత్తగా కుట్టుకునే వాళ్ళకి కొంచెము ఐడియా అయితే తక్కువ ఉంటుంది కదండి. వాళ్ళ కోసం ఇలాంటి వీడియోస్ అయితే బాగా ఉపయోగపడతాయి. కొంతమంది పైపింగ్ అనేది కూడా ఫినిషింగ్ నీట్గా ఇవ్వలేరు. అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఇది చూసి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇట్లా మనకి జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ వచ్చినప్పుడు అనేసి ఈ రెండు క్లాత్ల జాయింట్ పీస్లని మనం ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు పెట్టేసుకొని ఇలా గీరేసుకొని మళ్ళీ మనము థ్రెడ్ పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇక్కడ జాయింట్ వచ్చిన దగ్గర హైట్ వస్తుంది కదా, ఆ హైట్ రాకోకుండా ఉంటుంది. నీట్గా సమానంగా వస్తుంది అనమాట. మనకి జాయింట్ ఉన్న దగ్గర ఎలా వస్తుంది, జాయింట్ లేని దగ్గర అలా వస్తుంది అనేది కూడా తేడా తెలియకుండా వస్తుంది అనమాట. చూడండి, ఎక్కడ కూడా జాయింట్ ఉన్న దగ్గర లేని దగ్గర కూడా పెద్ద తేడా లేకుండా వస్తుంది అనమాట. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.